వెల్కమ్. సో ఈ వీడియో వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే, సో ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ విశాఖపట్నం. ఓకే, సో విశాఖపట్నం బీకామ్ కోర్స్ డీటెయిల్స్ అండి. ఓకే, సో బీకామ్ ఏదైతే ఉందో 3 years ప్రోగ్రామ్ ఉంటుంది, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాము. సో దీనికి మీకు 3 years అండర్ గ్రాడ్యుయేట్ ఆన్లైన్ డిగ్రీ అనమాట. ఓకే, సో ఆన్లైన్ డిగ్రీ అంటే ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉండదు ఆన్లైన్ డిగ్రీ. ఓకే, సో జస్ట్ మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడే ఉండేసి చదువుకోవచ్చు. టోటల్లీ ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఎలిజిబిలిటీ ఏంటిది అంటే ఇక చూడండి, ఇంటర్మీడియట్ ఆర్ 10+2 అంటే ఇంటర్మీడియట్ ఓకే రెగ్యులర్ ఇంటర్ కావచ్చు, ఆర్ 2 years ఐటీఐ కావచ్చు, or ABA Open School, NIOS, or Polytechnic Diploma, Veterinary, or Agriculture Diploma, or any other equivalent examination. Okay, so equal to ఇంటర్మీడియట్ ఈ ఉన్న ఎగ్జామ్స్ పాస్ అయిన వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ అనమాట. ఓకే, సో డ్యూరేషన్ వచ్చేసి 3 years. ఇయర్ వైజ్ ఎగ్జామ్ ఉండదు, సెమిస్టర్ వైజ్. ఓకే, సో 3 yearsకి మనకు 6 సెమిస్టర్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే, సో ఎవ్రీ 6 monthsకి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వీళ్ళు. ఓకే, సో ఆన్లైన్లో మీరు అపియర్ అవ్వచ్చు. సో ఆన్లైన్లో ఎలా అంటే మీకు ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయండి. ఓకే, సో ఎంసీక్యూ క్వశ్చన్స్ 70 ఫైనల్ ఎగ్జామ్స్కి ఉంటాయి, 30 ఇంటర్నల్ అసెస్మెంట్స్ ఉంటున్నాం. ఓకే, సో అసెస్మెంట్ టోటల్ 100 marks. ఓకే, సో ఈ విధంగా మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో మనము సబ్జెక్ట్స్ కూడా చూద్దాం, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది. ఓకే, సో ఇక్కడ చూడండి సబ్జెక్ట్స్. ఓకే, సో ఫస్ట్ సెమిస్టర్ వచ్చేసి జనరల్ ఇంగ్లీషు అండ్ లాంగ్వేజ్ ఏదైనా తీసుకోవచ్చు, తెలుగు, హిందీ, సాంస్క్రిట్, కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే, స్పెషల్ ఇంగ్లీష్ అనమాట ఇది. సో ఇలా తీసుకోవచ్చు. అండ్ అలాగే కాంటెంపరీ ఇండియా. ఓకే, సో ఇది ఒకటి, ఇంట్రడక్షన్ టు కంప్యూటర్. సో ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు ఈ ఎగ్జామ్స్ రాస్తారు. అండ్ అలాగే సెకండ్ సెమిస్టర్లో ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ బిజినెస్ ఎకనామిక్స్. అలాగే థర్డ్ సెమిస్టర్లో జనరల్ ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది, తెలుగు, హిందీ, సాంస్క్రిట్ అవి తీసుకోవచ్చు. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్. సో ఇవి థర్డ్ సెమిస్టర్లో. అండ్ ఫోర్త్ సెమిస్టర్లో అడ్వాన్స్ అకౌంటింగ్, బిజినెస్ స్టాటిస్టిక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మేనేజ్మెంట్ అకౌంటింగ్. అలాగే ఫిఫ్త్ సెమిస్టర్లో కార్పొరేట్ అకౌంటింగ్, బిజినెస్ లా, కాస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆడిటింగ్. ఓకే, ఫిఫ్త్ సెమిస్టర్. అండ్ అలాగే సిక్స్త్ సెమిస్టర్లో అడ్వాన్స్ కార్పొరేట్ అకౌంటింగ్, బిజినెస్ లా 2 అండ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ 2. సో ఇవి మొత్తము 6 సెమిస్టర్స్ సిలబస్ అనమాట. సో ఈ సబ్జెక్ట్స్ అనేది మీకు ఆన్లైన్లో క్లాసెస్ జరుగుతాయి. అండ్ అలాగే పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, క్లియర్గా మెన్షన్ చేసి ఉంది, ఆన్లైన్ మోడ్ విత్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎంసీక్యూ ప్యాటర్న్ అనమాట. ఓకే, సో ఆ విధంగా ఎగ్జామ్స్ అనేది మీకు కండక్ట్ చేస్తారు. అండ్ ఫీజు వచ్చేసి మీకు 8,250 రూపీస్ పర్ ఇయర్. ఓకే, సో పర్ ఇయర్ 8,250 రూపీస్ పే చేసుకుంటే అయిపోతుంది. సో దీంట్లో ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఉంటుంది, మీకు ఎటువంటి ఎక్స్ట్రా ఫీజెస్ అనేది ఉండవు. సో మీరు ఒకవేళ మన ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కావాలి, ఓకే, సో అప్లై ఎలా చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది మీకు డౌట్ ఉంటే మీరు నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, 8801045488. ఓకే, సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు మీరు. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. ఎవరైతే జాబ్ చేసుకుంటూ ఈవెన్ గవర్నమెంట్ జాబ్ వాళ్ళు కూడా ఈ అడ్మిషన్ తీసుకోవచ్చండి. ఓకే, గవర్నమెంట్ జాబ్స్ లైక్ రైల్వే ఎంప్లాయీస్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ రెవెన్యూ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు ఎవరైనా ఈ కోర్స్ చేయొచ్చు. అండ్ మెయిన్ ఇక్కడ చాలామంది మేము ఉన్నది తెలంగాణ కదా, మరి ఆంధ్ర యూనివర్సిటీ నడుస్తుందా లేదా అనేది క్వశ్చన్ ఉంటుంది. సో నేను మీకు చెప్పేది ఒకటే అండి, నేనే కాదు యూజీసీ వాళ్ళు కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ డిగ్రీ చేయడానికి తెలంగాణ, ఆంధ్ర, యూపీ, బీహార్ అలాంటి ఏం జ్యూరిడిక్షన్ ఉండదు, దానికి పరిధి అనేది ఉండదు, ఎవరు ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. సర్టిఫికేట్ అనేది సేమ్ ఈక్వల్లీ వ్యాలిడ్. ఓకే, మీకు సందేహం ఉంటే మీరు ఎక్కడికైనా వెళ్ళేసి దీని గురించి క్లారిఫికేషన్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.